రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు స్థానిక క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుకు అంబేద్కర్కు టీకేతో పాటు కాంగ్రెస్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలెపల్లి మురళీధర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, నాయకులు తాళ్లూరి విజయ్ కుమార్, సింధియా రాణి, డాక్టర్ రాజశేఖర్, బర్రి సుబ్రహ్మణ్యం, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వాహకులు దయ్యాల రాజు, తడాల సత్యనారాయణ, ఇతర కమిటీ సభ్యులు పూలమాళ్లు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు విగ్రహానికి కూడా పుష్పాంజలి ఘటించారు. అనంతరం పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేసిన అనంతరం చలవేంద్రాన్ని ప్రారంభించారు. టీకే మాట్లాడుతూ నేటి బీజేపీ నాయకులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగాన్ని తేవాలని కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ను అందరూ దేవుడితో సమానంగా కొలుస్తారని, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న వారికి సరియైన గుణపాఠం చెప్పాలని కోరారు. అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా క్వారీ ఏరియా సుబ్బారావు నగర్ అంబేద్కర్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి యొక్క ఆధ్వర్యంలో మన దయ్యాల రాజు వారి యొక్క మిత్ర బృందం అందరూ కూడా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి యొక్క జయంతి ఎంతో ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అమలు జరిపేలాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏదైతే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి భారతదేశంలో అందరికీ కూడా దైవంతో సమానం. కొంతమంది క్రిస్టియన్స్ యేసు ప్రభువుని కొలుస్తారు, కొంతమంది అల్లాని కొలుస్తారు, కొంతమంది రాముడిని కొలుస్తారు. మరి అందరూ కొలిచిన ఏకైక దేవుడు ఎవరంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాల్ని అందరూ కూడా అమలు జరపాలని అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి సందర్భంగా ఈ క్వారీ ఏరియాలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ యూత్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చినటువంటి మహనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన స్ఫూర్తితో ఇవాళ మన రాజ్యాంగాన్ని అనుసరించి మన సమాజంలో మన రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా దళిత క్రైస్తవుల తరఫున మాట్లాడలేదు. కేవలం మాట్లాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అంబేద్కర్ ఘన నివాళులు ఇవ్వాలంటే దళితులకు అందరూ కూడా మత స్వేచ్ఛ కావాల్సిన అవసరం ఉంది. అట్టి మత స్వేచ్ఛ కోసం పోరాడే కాంగ్రెస్ పార్టీ కనుక అంబేద్కర్కి అలనాడు రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చిందంటే ఎంతో మంది మేధావులు ఉన్నారు. కేవలం దేశంలోనే ఏకైక డిగ్రీలు చదివిన అంబేద్కర్కి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క అవకాశమే.